మిరప చేలు ఈ ముంతా తుఫాన్ దెబ్బకి మిరప చేలు కానీ వరి చేలు కానీ పంట పైర్లు మొత్తానికి ఇబ్బంది జరిగింది. కూలుకోలేనంత ఇబ్బంది. రైతులు ఏ వల్ల బాగుపడతారు? బాగుపడాలంటే పంట వేసేవాడు రైతు అనేవాడు ఎవడైనా సరే దుక్కు తినేవాడు మాత్రం గ్యారెంటీగా నష్టపోతాడు. పరిస్థితుల ప్రభావాలు ఉద్యోగం చేసి బతికేవాడు నెంబర్ 1 బతుకుతున్నాడు. ఉద్యోగం లేకుండా రైతు అనేవాడు మట్టి అయిపోతున్నాడు. వ్యవసాయం చేద్దామంటే నష్టం వస్తుంది. నష్టాన్ని భరించుకొని కూడా ఇంకా చేస్తున్నాడంటే ఇంకా రైతు గొప్పదాన్ని చెప్పుకోవాలి. ఏంది ఈ బాధలేంది, ఈ కష్టాలేంది? ఇప్పుడు దాకా ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాం. జరపనారు కొనడానికి ఎంత అవుతుంది, నాటడానికి ఎంత అవుతుంది, విత్తనాలు కొనడానికి ఎంత అవుతుంది, సాగటానికి ఎంత అవుతుంది. ఎన్నిసార్లు పుట్టుకలు తోలిచ్చాం. చేలు ఊలు మొత్తం తిరగబడిపోయినాయి. అటు ఇటు గల్లంతులుగా వాలిపోయి పరిస్థితి ప్రభావాలు చాలా మారిపోయినాయండి. ఆర్థిక అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఇప్పుడు దాకా ఎంతో ధైర్యంగా, ఎంతో ఉత్సాహంగా పంట పొలాలకి ఖర్చు పెట్టుకున్నాం. ఇంకెక్కడి నుంచి మాత్రం మళ్ళీ మొదట ఎత్తుకోవాల్సింది పంట పైర్లు. అవి బతికేది ఎప్పుడు, తిప్పుకునేది ఎప్పుడు, ఎన్ని మందులు కొట్టాలా, ఎంత ఖర్చు ఉంది. చెల్లాకాలం పడిపోయింది. ఇదండి నా చేను అయితే పర్లేదు, కానీ కొంచెం ఎత్తుకుండా చేలే బాగా డ్యామేజ్ వచ్చింది. ఇవి కొంచెం ఎత్తుగా ఉన్నాయి. పక్క పొలాలు మాత్రం ముంతా తుఫాను మాత్రం గల్లంతులు చేసి పారినొక్కింది. మామూలు గల్లంతులు కాదు. అది ఆ రోడ్డు మీద రైతులేమో మా చేలో నీళ్ళు ఇడిపోతాయి అని అరుచుకుంటున్నారా? ఏంది ఈ ముంతా తుఫాను గుల్ల చేసిపోయింది. చూడండి, చెట్లు చూడండి, చల్లాకాలం బట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి మలాట్ రాజన్న. ముంతా తుఫాను మాత్రం బాగా ఘోరం చేసి పారినోకింది. వాతావరణం మిరప మొక్కలను కానీ, పచ్చి చేలను కానీ, వరి చేలను కానీ